ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య చరణారవిందాలకు మన ఏఎస్పి చెన్నై యూనిట్ తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారసులైన మన ప్రియతమ గురువులు, ఆప్తులు, ఆత్మీయులైనటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి నేటి కార్యక్రమ శుభారంభంలో వారికి హృదయపూర్వక, మనఃపూర్వక, ప్రేమపూర్వకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాము. శ్రీ స్వామి యొక్క దివ్యాశీస్సులతో అవిచ్ఛిన్నంగా మరి 2153 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమూల్యమైనటువంటి సత్సంగ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాము. సత్సంగ మాలిక జరుగుతోంది ఇప్పుడు ఈ మాసంలో. ఆ సత్సంగ మాలికలో భాగంగా ఈరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము సాధన, సద్భక్తి అనేటువంటి ఈ రెండు కూడా ప్రతి మానవాళికి అవసరమే. సాధన, సద్భక్తి అనేటువంటి కీలకమైనటువంటి ఆధ్యాత్మిక అంశం మీద ఈరోజు చక్కని సత్సంగం ఇవ్వడానికి వచ్చినటువంటి మన ఏఎస్బి సభ్యులు, ఆప్తులు, ఆత్మీయులు, మనందరికీ చిరపరిచితులు అయినటువంటి విశిష్ట వక్త శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు. వారిని గురించి మనం సింపుల్గా మనం పరిచయం చేసుకుందాం. శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో పుట్టారు. సాంప్రదాయబద్ధమైనటువంటి సనాతన దంపతులైనటువంటి బ్రహ్మశ్రీ రామచంద్రయ్య గారు, శ్రీమతి పద్మావతి గారు వీరి యొక్క మాతాపితరులు. ఈయనకి ఇప్పుడు ప్రస్తుతం 53 సంవత్సరాలు. నివాసం వేమవరం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. వీరి ధర్మపత్ని మనందరికీ చిరపరిచితురాలు, మనందరికీ గీతా బోధలో మనకు అవగతం చేయడానికి మంచి నిర్విరామ కృషి చేస్తున్నటువంటి శ్రీమద్ ధార గిరిజ. ఈ నారాయణమూర్తి గారు చదువు బీకాం, వృత్తి అర్చక స్వామి అంటే పౌరోహిత్యం, శుభకార్య విధులు. శ్రీ రుక్మాబాయి సహిత పాండురంగ స్వామి వారి యొక్క దేవాలయంలో నిరంతరం పూజలు చేస్తున్నటువంటి ఒక చక్కని భక్తుడైన. అలాగే ప్రవృత్తి చూస్తే సాయి పథంలో ప్రవేశం 2003లో ప్రవేశించారు వీరు. పెదలంక సమితి పరిధిలో వేమవరం భజన మండలికి కన్వీనర్గా 2003 నుంచి 2020 వరకు కూడా పనిచేశారు. రేపల్లె డివిజన్ యూత్ కోఆర్డినేటర్గా కూడా 2004 నుంచి 2010 దాకా కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగా సేవలు అందిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా బాల వికాస్ గురువులే. జన్మ, విద్య, ఉపాధి, సంస్కార ప్రదాత వీరికి తండ్రి గారే. ఈయనకి తండ్రి యొక్క ప్రభావం చాలా మిన్నగా ఉంది వీరి మీద. అలాగే 2009లో శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారి యొక్క ప్రేరణతో స్వామి సన్నిధిలో భజన పాట కూడా పాడి మంచి ఆత్మసంతృప్తి పడ్డారు. 2011లో స్వామివారి యొక్క మహాభినిష్క్రమణ సమయంలో ఈయన ప్రశాంతి నిలయంలో ఉన్నాడు, ప్రశాంతి సేవల్లో ఉన్నాడు. స్వామి యొక్క అంబులెన్స్ పక్కన ఈయన సేవ చేసేటువంటి అపూర్వమైనటువంటి భాగ్యం దొరకటం విశేషం అన్నమాట. మరి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా గ్రామ సేవక్ అనేటువంటి ఒక చిన్న పదవి ఉన్నది. అంటే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేస్తుంది, ప్రజలకు అవసరాలు ఈ రెండింటినీ సమన్వయం చేసి అంటే ప్రజలకి, స్థానికమైనటువంటి ప్రజలకు మరి ఆహారం కానివ్వండి, నీరు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇట్లాంటి నిత్యావసరమైన వస్తువుల్లో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఈయన పనిచేయడానికి ఒక చిన్న పదవి ఇచ్చారు. ఆ పదవిలో కూడా చక్క వన్యవాసితో రాణిస్తున్నారు. అలాంటి విభిన్నమైనటువంటి పాత్రలను పోషిస్తూ ఈరోజు ఒక సత్సంగాన్ని చేయడానికి మనం ముందుకు వచ్చినటువంటి వారికి మనం ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరి ఇంకొక విశేషం ఏంటంటే ఈయన వీళ్ళకి ఒక్కడే అబ్బాయి. నిజంగా ఎక్కడైతే ఒక అబ్బాయి ఉన్నాడో అయితే వరం అవ్వాలి, లేకపోతే శాపం అవ్వాలి. కానీ వీళ్ళ అబ్బాయి కూడా మంచి ఆకాశంలో కోటి చుక్కలు ఉన్నా కూడా చందమామ ఎలా ప్రకాశిస్తుందో అలా విద్యలో కానీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. ఎంతో ముచ్చటగా ఆయన తన యొక్క విధి నిర్వహణ చేస్తూ తల్లిదండ్రులను ఏమాత్రము కాలి కందకుండా, మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్పండి, మేము బుక్ చేస్తాం, మేము రామేశ్వరంలో దించుతాం, కాశీలో దించుతాం అనేటువంటి మంచి ఆప్తుడైనటువంటి, ఆత్మీయుడైనటువంటి పుత్రుడు. ఇది ఒక తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎంతో భాగ్యం.
ఆ భాగ్యానికి స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తి అలానే వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రసంగంలోకి అడుగు పెడదాం. నేటి అంశం సాధన సద్భక్తి. వక్త శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి మహాదేవుని దివ్య సుకుమార సుందర పాదములకు శిరసు వంచి ప్రణమిల్లుతూ అహం సత్యబోధక 2153 అంటే భగవద్గీతలో మొత్తం కౌంట్ చేస్తే గనక 11వ అధ్యాయంగా విశ్వరూప దర్శన యోగంగా నాకు అనిపించి ఆ అనుభూతితో ఉన్నాను. అదేవిధంగా నాన్నగారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అమ్మ మాతృమూర్తి శ్రీమతి మల్లెల వరలక్ష్మి అమ్మగారికి శిరసు వంచి పాదాభివందనములు చేస్తూ ఆత్మీయ అహం సత్యబోధక సమూహ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రణామములు తెలుపుతూ వారి అందరి ఆశీస్సులు కూడా లభించే విధంగా స్వామివారిని ప్రార్థిస్తూ ఈ రోజున అంశాన్ని స్వామివారి దివ్య పాదారవిందముల ఎందు ఉంచుతూ, స్వామి సంకల్పం మీరి, భావాలు ఉదయింపచేసేది మీరే, పదములలో నుండి తొలగి చూసేది మీరే, ఇంకా నాది అనేది ఏమన్నది స్వామి నివేదించడానికి. అయినా కర్తగా మీరిచ్చే గుర్తింపు నివేదన చేశామన్న ఆనందం నాకు మీరు అందజేస్తారంటే అది మీ యొక్క ఔదార్యమే స్వామి. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకానాం నిఖిల జగదాధార సృష్టి స్థితి సంహార తిరోభావ అనుభవ పంచకృత్య పరాయణానాం వేదోద్ధరణార్థం ధర్మోద్ధరణార్థం చ చిత్రావతీ తీరే అతి సౌమ్య పుట్టపర్తి క్షేత్రే కృతావతారాణాం ఉరగశయనానాం పన్నగ విభూషితానాం కాషాయాంబర కపోల పలక జటా మకుట మండితానాం అభయహస్త ప్రదాయినాం సాధు మానస శోభితానాం సర్వమత ఐక్య స్వరూపిణానాం ప్రేమాభివర్షిణానాం ప్రియవచనానాం సకల ప్రాణిషు స్నేహ ప్రేమ ప్రబోధకానాం మానవ సేవా ఏవ మాధవ సేవా ఇతి ప్రబోధకానాం అర్థినాం అపేక్షితార్థదాయినాం సకల జీవానాం జీవనాధార భూత విద్యా వైద్య అన్న జలాది జీవికా ప్రదాతృణాం ప్రేమ భరిత సేవా సంకల్పిత మార్గత ప్రదర్శకానాం తద్వారా సర్వభూతేషు ఆత్మభావ ప్రబోధకానాం సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసాఖ్య సన్మార్గ ప్రతిష్టాపకానాం పుట్టపర్తి భువన చక్రవర్తి శ్రీ 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 సత్యసాయీశ్వరాణాం చరణ కమలయో ప్రేమ పూర్వక నమస్కారాం సమర్పయామః. స్వామి, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకుంటూ శ్రవణం చేసుకున్న అనుగ్రహాన్ని ప్రసాదించారు. సాధన అంటే ఏమిటి, అసలు సాధన ఎందుకు చేయాలి, సాధన ఎలా చేయాలి అంటే దీనిలో ప్రాపంచికము ఆధ్యాత్మికత వీటి యొక్క మేళవింపు ఏ విధంగా వస్తుంది, సాధన యొక్క ఉద్దేశ్యం ఏమిటి మనకి స్వామి చెప్తారు. నీరుకి తెల్లదనము, అగ్నికి వేడి ఎంత సహజమో మానవుడు కూడా ఎక్కువగా సంతోషించడం కోసం పరితపించడం అంతే సహజం. అయితే మనం దానిని సరైన ప్రదేశంలో వెతకవచ్చు, అది లభ్యం కాని వేరే ప్రదేశంలోనూ వెతకవచ్చు. కానీ ఆనందాన్ని సరైన ప్రదేశంలో వెతకడానికి సాధన మనకు చాలా సహాయపడుతుంది. అందరికీ కూడా ఆనందాన్ని పొందాలనేటువంటి గొప్ప కోరిక ఉన్నప్పటికీ కూడా దానిని
కొద్ది మంది మాత్రమే ఎందుకు పొందగలుగుతున్నారు? ఎందుకంటే అందరూ ఆనందం దొరకని ప్రదేశాలు వెతుకుతుంటారు కాబట్టి అందరూ ఆనందాన్ని వెతుకుతుంటారు. కానీ అది ఎక్కడ లభ్యమవుతుందో కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. నిజానికి ఆనందంగా ఉండటానికి విలాసవంతమైన జీవితం కానీ, ఉన్నతమైనటువంటి పదవులు కానీ, ధనం కానీ అవసరం లేదు. కబీర్ దాస్ గారు అంటారు, చేప నీటిలో ఉండి కూడా దాహంగా ఉందని అడుగుతున్నదంటే అది ఎంత మూర్ఖత్వమో మనం గ్రహించాలంటున్నారు స్వామి. అదేవిధంగా సముద్రం అంత ఆనందాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు మనలోనే ఉన్నాడుగా. మనం చేయవలసింది ఏంటంటే మన మనస్సును పరిశుభ్రం చేసుకుని భగవంతునికి సన్నిహితంగా ఉండటమే. అప్పుడు మనం అమితమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇటువంటి ప్రక్రియే మనం సాధన అని సాయి మహాదేవుడు చెప్పారు. మనం ఈ సాధన ద్వారా గొప్ప సాక్షాత్కారాలన్నీ కూడా పొందుతాం కూడా. అంటే సాధన అంటే మనకు భగవంతుని పట్ల మనకు గల తీవ్రమైన కోరిక. మనకి ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులను కూడా మనం ఒక్కొక్కసారి స్మరణ చేసుకోవాలి. చూడండి, స్వామివారు మనకి ఎన్నో వసగారు, ఎంతమందో మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆ ప్రముఖులు ఎంత చక్కటి అనుగ్రహాన్ని స్వామివారు ప్రసాదించారు. ఒకానొక సమయంలో స్వామివారు చెప్పారు, అంటే వీళ్ళందరూ కూడా ఆ సాధన ఏ విధంగా చేశారో మనం మననం చేసుకుంటున్నాం, స్మరణం చేసుకున్నాం. వాటి పెద్దలందరినీ కూడా స్వామివారి దగ్గర వారితో ఉండి, వారితో మాట్లాడుకుని, వారి చెప్పిన బాటలో నడుస్తూ ఆ స్వామిలో ఐక్యం చెందిన వారు వీరందరూ కూడా. ఒకానొక సమయంలో స్వామి వారి దగ్గర ఉండేటువంటి ప్రియ భక్తులు వారిని స్మరణ చేసుకుంటూ ఆయన అస్థికల బూడిదని సముద్రంలో కలపండి అన్నారు. సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కదా. అంటే ఆ సముద్రం లాంటి వ్యక్తే శ్రీమాన్ కస్తూరి గారు. మరి చూడండి, సాక్షాత్తు దైవమే అలా సెలవిచ్చారంటే ఏ భక్తుడికైనా అంతకంటే మహత్వంగా ఇంకేం కావాలండి. అదేవిధంగా వీళ్ళందరినీ మనం స్మరణ చేసుకుంటున్నాం. ఒకనొక సమయంలో గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. ఈయన పేరు వినటువంటి వారు ఎవరూ ఉండరు. కానీ ఆయన కూడా 100 వర్షాలు జీవించారు. ఆయన ఆదర్శాలను కూడా, సద్గుణాలను వేదార్థాలుగా విరివిగా చాటారు కూడా. ఆయన అమరజీవి కూడా. ఆ విధంగా ఆయన కూడా మంచి భక్తులు, స్వామివారిని ప్రత్యక్ష దైవంగా గుర్తించారు. వారి సమక్షంలోనే స్వామివారిని కీర్తించి వారి ప్రశంసలు అందుకుని వారి సంధిలో తెలిసినటువంటి భక్తాగ్రేసరుడు స్వామి ఆధ్వర్యంలో కూడా అంచేష్టి జరపబడ్డటువంటి భక్తాగ్రేసరుడు గండికోట శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వారి మాటల్లో మనం కొంతమందిని తీసుకున్నా కూడా కుటుంబరావు గారు అని ఉన్నారు కదా వారి దగ్గర. ఆయన కూడా పొట్టలో క్యాన్సర్ వచ్చింది, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడూ కూడా స్వామివారిని ఈ బాధ తగ్గించండి అని అల్లా. నిజంగా ఎంత అదృష్టం అండి. ఆ బాధను అనుభవిస్తూనే స్వామిని కోరుకున్నారు ఆయన. అంటే మరుజన్మ లేకుండా చేయమన్నారు. అంటే అలాంటి వారందరూ కూడా దైవ ప్రశంసలు పొందారు. అంటే మనం ఏం చేస్తాం, చిటికన సమస్య ఎదురవగానే గుండె పగిలేలా అన్ని కూడా దేవుడికి దండాలు, మొక్కులు, ఉపవాసాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. అంటే మన ఎదురుగా ప్రత్యక్షంగా దేవుడు కళ్ళ ముందు రోజు కనిపిస్తున్నా కూడా ఆయన మాత్రం కుటుంబరావు గారు తన భార్యకు ఉపశమనం కోరని భక్తి నిజంగా ప్రశంసనీయమే సుమా. అలా వేలాది మంది భక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళ గురించి కొంతమంది గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే విధంగా శాంతిశ్రీ గారు కూడా ఉన్నారు, తపోవనం రచయిత గారు. భక్తిలోకానికి భక్తి మార్గం చూపించినటువంటి మహానుభావులు వారు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లే జగత్తంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. ఆ స్వామివారే ప్రశంసించారు ఆ విధంగా.
మరి ఆయన కూడా ఇంకొకటి ఆయన ఉన్నారు, దూపాటి తిరుమలాచార్యులు గారు. ఈయన కూడా ధన్యజీవి కదండి. దైవభక్తి అంటే విశ్వాసం లేని బివి రమణారావు గారు ఉన్నారు, అత్యంత తండ్రి వారు. వీరందరూ సాధన చేశారు స్వామి పక్కనే ఉండి. నిజమైన భక్తులు అంటే నిర్వచనం ఇచ్చారు వారందరూ కూడా. అందరిలోకి మనకి తెలిసినటువంటి కామరాజ్ అనిల్ కుమార్ గారు తెలుసు మనందరికి కూడా. వారి అమ్మాయి పెళ్లికి కూడా స్వామివారి దగ్గరుండి జరిపించారు. అటువంటి మహా మహిమానుతుల మహా మనీషులు వీళ్ళందరూ కూడా. వారిని మనం ఒక్కసారి స్మరణ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సాధన వల్ల వాళ్ళందరూ కూడా స్వామిని సాన్నిహిత్యం పొందారు. సాధన అంటే మనం గట్టిగా పంటుకోవటం కాదు, ఒక్కొక్కటిగా వదిలించుకోవటం అని చెప్పారు స్వామి. అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పారు స్వామివారు. ఒక బనియను, దానిపైన షర్టు, దానిపైన కోటు వేసుకుంటాము. అప్పుడు మనం మన ఛాతీని చూడలేం. కానీ మనం ఆ కోటు, షర్టు, బనియన్ తీసినప్పుడు మాత్రం మన ఛాతీని చూడగలం. అంటే ఈ తమో గుణమే కోటు, ఆ రజో గుణమే షర్టు, షర్టు గుణమే బనియన్. ఈ మూడింటిని తొలగిస్తే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. దీనికోసం సాధన బాగా సహాయపడుతుందంటారు స్వామి. అంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనకు కావలసిన అర్హతను సాధన కలగజేస్తుంది. చాలా మంది కూడా ప్రాపంచిక జీవితం చాలా ఆకర్షణీయంగా ఆనందంగా ఉంటుందని, ఆధ్యాత్మిక జీవితం చాలా కష్టంగా ఉంటుందని ఒక చిన్న అపోహ పడుతూ ఉంటారు. దానికి స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, ఈ యొక్క ఎండిపోయిన పూల తోట ఏదైతే ఉంటుందో అది ప్రాపంచిక జీవితం అంటారు స్వామివారు. అదేవిధంగా దానికి కనుక పోషణ కలిగించి తిరిగి ప్రాణం పోసి ఆనందంగా తీర్చిదిద్దితే అది ఆధ్యాత్మిక సాధన అన్నారు. అంటే సాధన మనల్ని భగవంతునితో అనుసంధానం చేస్తుంది, అంటే భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. ఈ సాధన అంతా కూడా అంతర్దృష్టిని కలిగించడానికి భగవంతుడు ప్రసాదించు ఒక ఇంటర్వ్యూ లాంటినే మనం అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా మన మనస్సు కోతిలాగా ఉంటుంది, అంటే చంచలత్వంగా ఉంటుంది. ఈ చంచలత్వమైన కోతి లాంటి మనస్సును ఈ సాధన చేయటం వల్ల మన మాట వినేలా చేస్తుంది. అంటే మన జీవితాన్ని స్వర్గంలాగా చేయాలన్నా, నరకంలో పడేయాలన్నా మన మనస్సే కారణం. ఏదో విధంగా ఈ ప్రాపంచిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితానికి మారడం అంటే స్వామివారు చాలా సులభమైనటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు కూడా. మనం ఈ ప్రాపంచిక కోరికలు 4025 నాణ్యాలు వంటివి అన్నారు స్వామివారు. ఈ 4000 నాణ్యాలకు బదులుగా 2 500 రూపాయల నోట్లు తీసుకోవచ్చు. అప్పుడు మనకు బరువు తగ్గిపోతుంది, మన ప్రయాణం సుఖంగా జరుగుతుంది అంటున్నారు స్వామి. అంటే అనేక రకాలైన ప్రాపంచిక కోరికలను భగవంతుని పొందవలనే ఒకే కోరికగా మార్చుకున్నట్టే ఈ ప్రాపంచికం నుండి స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి మారుటము. మనం ఈ ప్రాపంచికం నుండి ఆధ్యాత్మిక మారటం అంటే ఒకేసారి హఠాత్తుగా జరగడం చాలా కష్టం. స్వామి మరొక చిన్న ఉదాహరణ చెప్పారు. ఫ్యానుతో పోల్చారు స్వామి. ఫ్యాను ఆపినప్పుడు కనుక అది ఒక్కసారి ఆగిపోకుండా కొద్దిసేపు తిరుగుతూ క్రమంగా ఆగిపోతుంది కదా. అట్లాగే ఇవి నిదానంగా చేసుకునే క్రియలుగా స్వామి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనలో స్వామి ఏమి చెప్తున్నారో మనందరికీ కూడా తెలుసు కదా. అది సరిపోతుందా అనుకుంటారు. అది ఒక్కటే సరిపోదు. స్వామి చెప్పినది ఏం చేయాలి, మనం ఆచరణాత్మక రూపంలో పెట్టాలి. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి తీస్తుందంటారు. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ప్రేమస్వరూపులైన భగవంతుని ప్రేమించడమే. ప్రేమస్వరూప అని చెప్పి మనం అనుకుంటాం కదా స్వామివారిని, ప్రేమస్వరూప 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 అని. అంటే స్వామిని ప్రేమించడం అంటే స్వామిని మనం అనుసరించడమే, స్వామి ఆజ్ఞలను అనుసరించడే ఈ నిజమైనటువంటి సాధన. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక కొంగ కనుక చేపలను పట్టడం కోసం తదేక దృష్టితో ఆ పొలంలో నిల్చుని ఉంటుంది, ఇది ధ్యానం అవుతుందా అంటారు స్వామి. అంటే ఆ ధ్యానం కాదది, తన యొక్క ఆహారం కోసం దానిని పొందటం కోసం అక్కడ నిలబడి తను జపం చేస్తుండగా నిలబడింది. అంటే తన ఆహారాన్ని సృష్టించుకోవటం, అంటే దీంట్లో అంతర్దృష్టిని పెంచుకోవటమే సాధనమా. అంతర్దృష్టి అంటే ఏంటి? నిన్ను మెచ్చుకున్నప్పుడు పొందుకోవటం కానీ,
నిందించినప్పుడు కుంగిపోవడం కానీ లేకుండా సమదృష్టిని కలిగి ఉన్నట్లయితే నీవు అంతర్దృష్టిని కలిగి ఉన్నట్లేని స్వామి చక్కగా వివరించారు. ఎందుకంటే మనం బాహ్య పరిస్థితులకు స్పందించినట్లయితే మన నిజస్థితిని మనం మరిచిపోతాం. సాధనలో ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే క్రమశిక్షణ. స్వామి అందుకనే చెప్తారు, సౌర వ్యవస్థలో చంద్ర వ్యవస్థలో ఉన్న క్రమశిక్షణ ఉదాహరణగా చెప్తారు. విశ్వమంతా క్రమశిక్షణతో నడుచుకుంటుంది. అంటే ఉదయకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, సాయంకాలం చంద్రుడు ఉదయిస్తుంటాడు. అదే అంటే దీంట్లో క్రమశిక్షణ పాటించడం సాధనలో చాలా ప్రముఖమైనదిగా చెప్పారు స్వామి. అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని, అసూయను తొలగించుకుంటే స్వామి మనకు గుర్తు చేస్తారు. అంటే దానికి మరొక ఉదాహరణ కూడా చెప్పారు స్వామివారు. ఆవు దూడ గురించి కూడా చెప్పారు స్వామివారు. ఆవు దూడ ఆతృతగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవు యొక్క పొదుకు దగ్గరగా నిలుస్తుంది. తల్లి ఆవుకు దగ్గరగా ఉండాలనే దూడ యొక్క ఆతృతనే తీవ్రత అంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆవు పాలను దూడకు ఇవ్వటమే భగవద్ అనుగ్రహం లేక దయ అంటారు. ఆవు దూడను ప్రేమిస్తుంది, అదే విధంగా దూడ కూడా ఆవుని ప్రేమిస్తుంది. ఎంత చక్కగా స్వామివారు చక్కగా మనకి మంచి ఉదాహరణ చెప్పారు ఆవు దూడ గురించి. మరొక ఉదాహరణ చెప్తారు స్వామివారు. ఒక క్రొత్తగా వివాహమైనటువంటి యువతి ఇతరులు ఏం చెప్తున్నా కూడా వినకుండా తన భర్త ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తాడా అని తీవ్రమైన ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక తీవ్రత అంటే ఇతర విషయాలన్నింటినీ పట్టించుకోకుండా, అంటే ఆలోచించకుండా ఒక్క భగవంతుని మీదే దృష్టిని ఉంచాలి. మనలోనే ఉన్న స్వామిని మనం దర్శించడం ఎలా అని ఆలోచన చేసినప్పుడు స్వామి మనకి చక్కగా చెప్తారు. ఒక అద్దాన్ని తీసుకుంటాం అనుకోండి, ఎదుటి వ్యక్తి వైపు మరలించినప్పుడు అద్దంలో ఎదుటి వ్యక్తి కనిపిస్తాడు. కానీ అదే అద్దాన్ని మన వైపు మరలించినప్పుడు అద్దంలో మనలో మనం చూసుకుంటాం. అంటే మనస్సును ఈ ప్రపంచం వైపు మరలిస్తే ప్రపంచమే కనిపిస్తుంది. కానీ అదే మనస్సును మన వైపు అంటే అంతర్గతంగా పయనింప చేస్తే స్వామిని కూడా మనం దర్శించవచ్చు అని చెప్తున్నారు. అంటే దీంట్లో స్వామి ఏం చెప్తున్నారు, మనకి ఏం చేస్తే ఆ యొక్క స్వామి ఆ ప్రభువుని మనం పొందగలము. అందుకనే మనకు చెప్తూ ఉంటారు, స్వామి నాది అన్నది ఏదియూ లేనే లేదు, స్వీయ ప్రతిభలు అసలే లేవు, తాయి వరదాయి సూర్యకాంతిని ప్రతిబింబించు అద్దం వలే నీ వసగిన దాన్ని నీకే సమర్పించు వదలనక అందుకో కరుణ మీరా అని చెప్పి స్వామి చెప్తారు. అంటే ప్రపంచంలోని అన్నింటినీ మనం ఆనందంగా అనుభవించు, కానీ అవేమీ కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలంటున్నారు స్వామి. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్, గుజరాత్ లో ఒకసారి భూకంపం వచ్చినప్పుడు కూడా లక్షలాది మంది చాలా దరిద్రులుగా కూడా మారిపోయారు. అంటే దీని గురించి చెప్పడం ఏంటి, స్వామి వారు పూర్తిగా సన్యాసించిన అవసరం లేదు. అంటే వాటన్నిటికీ మనం కేవలం ధర్మకర్తలం మాత్రమే, కానీ యజమాని కాదు అని గుర్తిస్తే మనకి చాలు అంటున్నారు. యజమాని అయిన భగవంతుడు వీటిని ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. కనుక వాటన్నిటికీ నేనే యజమానిని కానీ ఆ పనులు నేనే చేస్తున్నానని భావించడం కానీ లేకుండా ఉండటమే ఈ యొక్క ఆధ్యాత్మికము. మనం దానిని సాధన ద్వారా సాధించవలసిన స్థితి ఇదే అని చెప్పి స్వామి చెబుతున్నారు. అంటే నాది, ఇది నాది అని చెప్పినప్పుడు ప్రాపంచికమవుతుంది. అంతా ఆ యొక్క సాయి మహాదేవునదే అని చెప్పినప్పుడు ఆధ్యాత్మికం అవుతుంది. మనం మొదట్లో కొంత ఓటమి పొందినా అధైర్యపడకూడదు. ఏ పనైనా సరే ప్రారంభంలో కష్టంగా అనిపిస్తుంది. ఉదయకాలం మనం చేస్తూ ఉంటాం ఓంకారం 21 సార్లు, సుప్రభాతం, తదుపరి నగర సంకీర్తన, ఇవన్నీ క్రియలు చేస్తూనే ఉంటాం. చేస్తూ ఉన్నా కూడా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రారంభంలో అయ్యో ఇది చేయలేకపోయామే, జ్యోతి ధ్యానం చేయలేకపోయామే, కష్టంగా ఉంది, ఉదయకాలం లేవలేకపోతున్నామే అనుకుంటూ ఉంటాం. అవన్నీ కష్టాలన్నీ ఇష్టంగా చేయాలంటున్నారు స్వామి. ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు స్వామి వారు. సైకిల్ నేర్చుకోవడం ఏ విధంగా నేర్చుకుంటాం, మొదట్లో మనం చాలాసార్లు కింద పడతాము, 100 మీటర్ల వెడల్పు రోడ్డు కూడా మనకు సరిపోదు. కానీ మనకు సైకిల్ తొక్కడం అలవాటు అయిన తర్వాత బాగా రద్దీగా ఉండే మార్కెట్లో కూడా పెద్దగా ప్రయత్నం లేకుండా చాలా సులభంగా మనం సైకిల్ తొక్కవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనల్ని మనం అంతర్గతంగా శుభ్రం చేసుకునేటువంటి సాధనలు.
అంటే ఆ ఒక ఒక చాకలి అతను అనుకున్నాం అనుకోండి, బట్టలు బాగా ఉతికిన తర్వాత పిండేసేసి ఏ విధంగా అయితే ఆరేస్తారో, ఉదాహరణకి స్వామి వారే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఇంట్లో మన ఇళ్లలో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ భాషలో స్వామివారు ఉదహరించారు. అదే విధంగా ఆ పిండి ఆరేసినప్పుడు ఆ చుక్క కొట్టిన తర్వాత ఆ యొక్క బట్ట ఆరిన తర్వాత వచ్చేటువంటి ఇది ఏదైతే ఉంటుందో దానిని భగవంతుడు చెప్పారు. అంటే సాధన ఆ విధంగా ఉండాలి. అంటే సాధన అనేది మానసిక భావన చాలా ప్రధానమైనది. అంటే ఒకనొక విషయంలో గంగలో మునిగాము. గంగ పవిత్రమైనది. అది మామూలు స్నానం కాదు కదా! అక్కడేవో చెత్తా చెదరలమని వస్తున్నా కూడా గంగలో మునిగాం, పవిత్రమయ్యామనేటువంటి భావన మనలో పెట్టుకోవాలంటున్నారు. ఏ సాధనలో మనం ఎదుర్కోవాల్సింది కూడా ఒకటి ఉందంటున్నారు స్వామి. కొంతమంది కొంతకాలం పాటు సాధన చేస్తారు, తర్వాత ఆపేస్తారు. ఆ ఆ సాధన ద్వారా కల్పించేవన్నీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా కోల్పోవచ్చు కూడా. అంటే ఈ సాధన అనేది ఆధ్యాత్మికం అభివృద్ధి చెందకపోవటం వల్ల మనం చూస్తూ ఉంటాం. రెండు కూడా మిళితమై ఉంటాయి. ఉదాహరణకి ఏం చెప్పారు? ఒక మట్టి రోడ్డుపై బస్సు వెళుతున్నప్పుడు ఆ బస్సు ప్రయాణిస్తున్నంత సేపు కూడా ఆ దుమ్ము బస్సు వెనకాలే ఉంటుంది. ఎప్పుడైతే బస్సు ఆగిపోతుందో ఆ దుమ్ము అంతా కూడా బస్సు లోపలికి వస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు స్వామివారు. అప్పుడు మనం ఏం చేయాలి? స్వామి కర్మయోగ గురించి వివరిస్తూ శరీరం ప్రపంచంలోనూ మనస్సు భగవంతుపై ఉండాలంటారు. ఎప్పుడూ భగవంతుని కంచంలో ఉండాలి. స్వామి 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 మనం అన్నీ కూడా కోరికలతో ఉంటాం. ఎందుకు కోరికలు? మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి కోరుతూ ఉంటాం. స్వామికి తెలియదు, అన్నీ తెలుసు. కానీ మానవ బుద్ధి చాలా చంచలత్వమైనది కదా. ఆ చంచల స్థితిలో ఉన్నప్పుడు ఏమిటంటే మనం ఇహ పరలోకాలు అంటారు కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు కలియుగంలో ఉండేటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహాలు ఒక్కసారి స్వామిని ప్రార్థిద్దాము, స్వామిని సేవిద్దాము అనేటువంటి భావనలో ఉంటాం. ఆయనకి అన్ని చూస్తారు కదా, వింటారు కదా. ఎక్కడో మనం కుంభమేళాకి వెళ్ళేటప్పుడు స్వామి వచ్చారు కదా కారులో. అంత దూరం వెళ్ళి రాగలమా? ఆయన జపం చేయగలమా? ఆయన నామం పాడగలమా? ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం. ఎక్కడో కర్ణాటక వెళ్ళాం. అక్కడ కూడా స్వామి మాతోనే వచ్చారు. ఎక్కడికి వెళ్తారు ఆయన? ఎక్కడో ఉంటారనుకుంటాం. మనలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, మన కారులో ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయన ఉన్నారు అనేటువంటి భావనను మనం అలవరుచుకోవాలి. అదే సాధన అంటారు స్వామి. అంటే స్వామితో సంభాషించడమే ముఖ్యమైన సాధన. మన నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. స్వామి మనతో సంభాషించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మాట్లాడారు, స్వామి ఇదిగో బ్రహ్మార్పణం చెబుతున్నాం, ఈ రోజు ఈ పని మీద వెళ్తున్నాను స్వామి, ఇట్లా వెళ్తున్నాను స్వామి, నీ యొక్క ఆరాధన చేసుకుంటున్నాం స్వామి, నీ యొక్క సేవ చేసుకుంటున్నాం స్వామి, ఎక్కడో సత్యసాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయబోతున్నాం స్వామి, ఆ శక్తి భక్తిని మాకోసం మాతో పాటు మీరు కూడా వచ్చి అక్కడ ఆశీనులై మీ వాక్కుగా మా వాక్కును వినిపించండి స్వామి అని ఒక్కసారి ప్రార్థిస్తే ఆయన మనతో పాటు చక్కగా తెంచి మనలో ఉంటారు, మనతో పాటు ఉంటారు. అక్కడ అందరికీ కూడా దివ్య దర్శన ప్రసాదాన్ని స్వామి ఇస్తారు. అంటే మనం చేసే యొక్క ప్రతి పని కూడా స్వామిని సంతోషపరచడం కోసమే. అట్లయితే అది మన జీవితాన్ని నిరంతర సాధనగా మారుస్తుంది. ఒకసారి ఈవిడ మదర్ తెరెస్సా ఆవిడ కూడా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. అది చూసిన ఒక వ్యక్తి, నేను 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి పని చేయను అన్నాడు. అప్పుడు మదర్ తెరెస్సా, 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ నేను కూడా అటువంటి పని చెయ్యను, కానీ నేను ఈ పనిని జీసస్ను సంతోషపడటం కోసం చేస్తున్నారు. చూడండి, భగవంతుని అపారమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పొందాలంటారు. అదేవిధంగా మనకి భగవంతుడు చెప్పాడు, భక్తితో ప్రార్థిద్దామన్నారు. అంటే భగవంతుని ఎప్పుడు కూడా నిస్వార్థ ప్రేమతో స్వామిని ప్రేమించవచ్చు. జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిద్దాం, అది స్వామి ఆజ్ఞ అనుసరిగా చేస్తుంది. వైరాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిద్దాం, అది భగవంతుని మాత్రమే కోరుకునేలా చేస్తుంది. శక్తి ఇవ్వమని ప్రార్థిద్దాం, అది నిరంతరాయంగా భగవంతుని సేవలో పాల్గొనేలా చేస్తుంది. ఇదే మనం చేరవలసిన గమ్యం, ఇదే మనం చేయవలసినటువంటి సాధన అని స్వామి చెప్పారు. అసలు మనం స్వామితో ఎలా కనెక్ట్ అవుతాం? ఎలా కనెక్ట్ అవ్వాలి? మనం ఉదయాన్నే సాధన చేస్తాం కదా, మనం ప్రభువుతో కనెక్ట్ అవుతాం. అది 1 గంట పాటు కానీ లేదా
చేస్తాం. కానీ ఏంటంటే మిగతా సమయంలో మనం ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాం. అంటే ఈ సాధన చేసే ఒక గంట సమయంలో మనం మన లోపల శుద్ధి చేసుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మిగిలిన సమయంలో ప్రపంచం యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా కానివ్వండి, మనస్సు మళ్ళీ మలినం అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఆ ఒక గంటలో మనం ఒక అంగుళం పైకి వెళుతున్నాం, కానీ మిగిలిన సమయంలో 5 అంగుళాల కిందకి వెళుతున్నాం. అంటే ఆధ్యాత్మికంగా పురోగతి ఎలా సాధించాలనేది నిజమైనటువంటి సవాలు. స్వామి కోసం తపన పట్టడం ద్వారా ఈ ఆధ్యాత్మికతను పెంచుకోవడమే ఏకైక మార్గము, లక్ష్యము. భగవంతుని గురించి నిరంతరం అవగాహన కలిగి ఉండాలి. స్వామి ఇందాక చెప్పున్నట్టు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు, మరి నన్ను చూస్తూ ఉంటాడు. అంటే ఆ అవగాహన మనం కలిగి ఉండాలి. అంటే తపన, భగవంతునికి నిరంతరం తపన పడుతూ ఉండాలి అని చెప్పాడు. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. దాన్ని చెప్తారు, అల్లరి పిల్లలా ఉండు, దేవుడు మన తల్లి. పాప ఏడుస్తుంటే వంటగదిలో పనిచేస్తున్నట్టు అమ్మ వచ్చి ఒక బొమ్మ ఇస్తారు. పాప ఇంకా ఏడుస్తుంటే తల్లి తన పనిని వదిలి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటుంది. దేవుని బహుమతులు బొమ్మలు లాంటివి, మరియు మనం దానిని దాటి వెళ్ళాలి. ఒకసారి స్వామివారు ఒక పెద్ద డైమండ్ సృష్టించి ఆ ఇంటర్వ్యూ గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుగుతారు. ప్రతి విద్యార్థి కూడా వజ్రాన్ని చూస్తున్నాడు. స్వామి అన్నారు, ఏమనన్నారు? అందరూ సృష్టిని చూస్తున్నారు, దానిని సృష్టించిన హస్తాన్ని కాదు. ఒకసారి స్వామివారు కొంతమంది భక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సాయంత్రం అయింది. మరి స్వామి కారు ఆపమని అడిగారు. అందరూ బయటకు వచ్చారు. ఆకాశం రంగులతో అందంగా ఉంది. ఒక భక్తుడు స్వామితో, ఆకాశంలో ఎంత అందమైన పెయింటింగ్ అని చెప్పాడు. స్వామివారు ఒక్క చిరునవ్వు నవ్వి, అయితే మీరందరూ ఆ పెయింటర్ని ఎందుకు మర్చిపోతున్నారు? అది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అనే ప్రశ్నకు మనకు స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భగవంతుని చుట్టూనే తిరుగుతున్నాము, ఆ సేవ చేస్తున్నాము అనే భావం నుండి మనం చక్కటి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ భావన ఎప్పుడు ఉండాలంటారు. అంటే మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ల వల్ల మనం కనెక్ట్ కావడం లేదు. తమ సృష్టితో కాదు, దృష్టితో అన్నారు స్వామి. ఇప్పుడు మనకి చెప్పారు, ప్రహ్లాదుడు ఉన్నారు. ఆయన చదువుతున్నటువంటి గురుకులంలో ఒకరోజు ఏదో కొనడానికి గురువు బయటికి వెళ్ళారు. ప్రహ్లాదు ఆడుకోవచ్చని అందరికి చెప్పాడు. ఏమి ఆట అని అడుగగా, ఇది దాగుడు మూతలు అనే పురాతన ఆట అని బదిలిచ్చారు. ఒకరు తన కళ్ళను గుడ్డ ముక్కతో కప్పి ఇతరులు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని ప్రహ్లాదుడు చెప్పారు. ఇది మొదటిసారిగా పరమాత్మ మరియు జీవాత్మ ఆడారని కూడా చెప్పారు. జీవాత్మ కళ్ళు కప్పుకొని చూస్తున్నాడు పరమాత్మ కోసం. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. చివరిగా అతనికి సమాధానం వచ్చింది, నాపై మీకున్న విశ్వాసంలో నేను మీకు చాలా దగ్గరగా ఉన్నానని. అంటే అచంచలమైన విశ్వాసం మన ప్రభువుతో ఎడతెగని పరిచయం కలిగి ఉండటానికి మనకు సహాయం చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క సాధనను మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చెప్పి స్వామివారు చెప్తూ, మనం స్వామివారిని భగవాన్ ఈ యొక్క కరుణా కటాక్షాల వల్ల, ఆశీస్సుల వల్ల చక్కగా ఈ యొక్క భక్తితో, భావంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించండి తండ్రి అని చెప్పి మనం ప్రార్థించాలి. ఏ విషయంలో కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఎప్పుడు కూడా ప్రార్థించాలంటారు స్వామివారిని. అదేవిధంగా ఆ స్వామివారిని మరి మనం అన్ని సాధనలో చేస్తూ ఉంటాం. మరణం తప్పదని తెలిసినా కూడా ప్రాణి, అంటే మనం తప్పదని తెలిసిన ప్రాణి ఒక్కడే ఒకడు, మానవుడు. భగవాన్ బాబా గారు చెప్పారు. దానికి ఏంటి? అనాయాసైన మరణం, వినా దైన్య జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వర. అంటే మరణయాతన లేకుండా వెళ్ళిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే అది తప్పనిసరిగా ఈ కోరిక చివరి మలుపులో తప్పకుండా కలుగుతుంది అని చెప్పి స్వామివారు ఇస్తారు ఇప్పుడు. ఆ విధంగా మనకు ముందు నుంచి కూడా ఆ తపనతో భగవంతుడు నాకు రక్షగా ఉన్నారు,
ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలంటున్నారు భక్తులు. ఒక భక్తుడు ఎంతమంది భక్తులు స్వామి వారికి ఉన్నారు? అటువంటి భక్తులు అంటే స్వామి గురించి మనం చెప్పుకోవాలంటే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుడు ఒక బ్రహ్మ, చంద్రుడును బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లియు బ్రహ్మయే తండ్రి బ్రహ్మ, భాగ్యమంది బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, మన ప్రేమ బ్రహ్మ, సర్వమును బ్రహ్మ, ఈ సభయును బ్రహ్మ, సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ, ఇంతకంటెను వేరెంది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులై సభ్యులారా అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. ఈ విధంగా ఎంతో ఆ చక్రవర్తి విశ్వాంతరాళంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం అప్పుడప్పుడు కూడా స్వామివారు చెప్తూ ఉంటారు. బాబావారు చాలా అద్భుతంగా కూడా కథలు చెప్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక వేదాంత పరమైనటువంటి బోధన చేసేటప్పుడు ఒక చిన్న కథని కూడా ఉదాహరణకు చెప్తారు. దాంట్లో ఎంతో చక్కటి గొప్ప నీతి ఇమిడి ఉంటుంది. కొన్నిసార్లు విషయం గంభీరంగా ఉన్నా మరికొన్ని సార్లు అది చాలా హాస్యగర్భితంగా ఉంటుంది కూడా. కొంతమంది భక్తులు కొందరు విద్యార్థులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెప్పినటువంటి స్వామి కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఒకటి ఏంటంటే అంటే భక్తుడు ఏ విధంగా ఉండాలో అని చెప్పేసి, ఒక అతనికి స్వర్గ సుఖాలు అనుభవించమన్నా ఎంతో బాగా ఇష్టం ఉండేది. అందువల్ల ఆ స్వర్గ సుఖాలు పొందడం కోసం ఈ భూలోకంలోని సుఖాలని త్యజించి అంతకంటే లక్షల రెట్లు సుఖాలను నుంచే స్వర్గలోక భోగాలను అనుభవించాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత అతను అన్ని నియమబద్ధలను పాటించి ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించి తనలోని కామము, క్రోధము, మోహములపై అదుపు సంపాదించి గొప్ప భక్తుడనే పేరు గడించాడు. మరణించిన తర్వాత అతడు తాను చేసిన గొప్ప పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ఇంద్రలోకం అంటే ఆ స్వర్గ లోకంలోని అందాలన్నీ కూడా చూపించాడు. అన్ని చూశాక అతడు, ప్రభు ఇదంతా చాలా ఆనందంగా ఉంది, ఇదంతా నా ఊహకు కూడా అతీతంగా ఉంది, కానీ ఇంతకంటే సుఖాలను అందించే మరో పైలోకం ఇంకా ఏదైనా ఉన్నదా అని అడిగాడు. వేషుగ్గా ఉంది అని చెప్పి కృష్ణ పరమాత్మ అతని స్వర్గం కంటే 100 రెట్ల అధికమైన అందాలున్న మరొక లోకానికి తీసుకుని వెళ్ళి అన్ని చూపించాడు. ఆయన అన్ని చూశాక ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని కృష్ణ పరమాత్మ అతన్ని అడిగాడు. క్షమించండి ప్రభు, కానీ ఇంతకంటే గొప్ప స్వర్గలోకం ఇంకేదైనా ఉన్నదా అని అతన్ని అడిగాడు. ఉంది, చూపిస్తాను కదా. అప్పుడు పరమాత్మ మరో 100 రెట్ల అధికమైన అందాలున్న మరింత ఆకర్షణీయంగా ఉన్న ఇంకొక లోకానికి తీసుకువెళ్ళాడు. అయినా ఆ మనిషికి తృప్తి కలగదా. ఇంకా వేరే లోకం మరింత అందమైన ఉందా అని అడిగాడు. అక్కడికి తీసుకెళ్తా పదా. అప్పుడు పరమాత్మ ఇంకో లోకం, మరో లోకం, ఇంకా పై లోకం, అలా 7 లోకాలు చూపించాడు. అన్ని ఒకదానికంటే ఒకటి అధికమైన భోగభాగ్యాలతో తూగుతూ ఉన్నాయి. 7వ లోకాన్ని కూడా చూపించాక శ్రీకృష్ణుడు అతన్ని ఇప్పటికైనా తృప్తి కలిగిందా అని అడిగితే అతడు, లేదు స్వామి, నాకు ఇంకా పై లోకాలు ఉంటే వెళ్ళాలని ఉంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని 7వ లోకం కంటే పైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు, జనన మరణ చక్రం తప్ప. ఆ చక్రం పైనే ఈ విశ్వమంతా తిరుగుతూ ఉన్నది. అతడు పైకి వెళ్ళగానే అతని భుజాలు ఆ విశ్వభ్రమణ చక్రాన్ని అతుక్కుపోయి దాని నుంచి అతడు విడవలేకపోయాడు. అంటే అంతులేని దురాశ, అంతులేని ఆపదికి త్రోవదీస్తుందని చెప్పి ఆ పరమాత్మ అంతర్ధానమయ్యాడు. భగవాన్ కూడా ఈ కథని స్వామివారే చాలా హాస్యంగా వర్ణించి చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారట. అంటే ఒకతను కూడా ఈ విధంగా ఇంకోటి కూడా చెప్పారు స్వామివారు. ఒకతను కేవలం శాకాహారి, మాంసం ముట్టడు, కానీ అతడిలో కామక్రోధాలు పోలా. తనకున్న శాకాహారం తినే అలవాటు గురించి అందరిలో చాలా గొప్పగా చెప్పుకుంటూ తనని తానే పొగుడుకుంటూ మాంసాహారం తినే వాళ్ళని వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కూడా అవహేళన చేస్తూ ఉండేవాడు. అంటే విమర్శ చేస్తూ ఉన్నాడు. మనిషిని తయారు చేసేది ఆహారమే. అసలు శాకాహారికి మాంసాహారికి పోలికే లేదు. అంటే అసలు శాకాహారులతో మాంసాహారాన్ని పోల్చడానికి లేదు. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటుండేవాడు. ఆ పరమాత్మ చూశారు, ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. ఒక రోజున అతను నడిచి వెళ్తూ ఉన్నాడు.
ఆ వెళ్లే తోవలో పెద్ద పెద్ద తుమ్మ ముళ్ళు పడేలా చేశాడు పరమాత్మ. అతడు త్రోవలో వెళ్తుండగా ఒక ముళ్ళు గుచ్చుకుంది అది. పాపం అతడు ఎలాగో ఆ రేవు దాటి వెళ్ళి ముళ్ళును బయటికి లాగానే రక్తం కారింది. కృష్ణ పరమాత్మ చూడండి ఆయన లీల. ఒక గొల్ల పిలువానిగా వెళ్ళాట. ఆ వేషంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఏంటి బాబు గారు, మీలాంటి శాకాహారుల ఒంట్లో తెల్లని కూర రసం ఉంటుంది అనుకున్నాను, కానీ మాంసం తినే వాళ్ళకి లాగా ఎర్రటి జంతు రక్తంలా కారుతుంది ఏమిటి అని అతన్ని అడిగాడు. అతడు తన తప్పును తెలుసుకొని తన ఆహారపు అలవాటుని గురించి అతనుకున్న గర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని కూడా స్వామివారు ఎంతో ఆసక్తిగా ఆ జగత్ ప్రభు మనకి చెప్పడం. అదే విధంగా మనకి అన్ని కూడా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ఆ స్వామి చెప్తారు. ప్రేమే నా రూపం, సత్యం నా ఊపిరి, ఆనందం నాకు ఆహారం, విస్తరణే నా జీవితం, నా జీవితమే నా సందేశం. ఈ విధంగా అవన్నీ కూడా మనం ఒకసారి స్మరణ చేసుకుంటున్నాం. స్వామి ఆ విధంగా మనకి ఎన్నో అనుగ్రహాలు ప్రసాదిస్తూ ఉన్నారు. ఎన్నో అనుభూతులు పొందుతూ ఉండేటువంటి, అంటే భక్తుడు ఏ సద్భక్తితో భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటామో అవన్నీ కూడా స్వామి చెప్తారు. అందుకనే ప్రతి సృష్టిలో ప్రతి మానవుడు కూడా భగవంతుని సృష్టిలోనే ఉన్నారు. కానీ అంటే ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని ఆదుకోవాలంటే మనం చూపు కూడా ప్రేమ నిండిన కళ్ళతో చూడమన్నారు, ప్రేమ నిండిన చెవులతో వినమన్నారు, ప్రేమపూరితమైన చేతులతో పనిచేయమన్నారు, ప్రేమను గురించి స్మరించు అంటే నరమునా కూడా ప్రేమని అనుభవించమన్నారు స్వామివారు. ఈ విధంగా ఆయన ఒక డివైన్ గురువు. ఇక్కడ మనం గమనిస్తున్న అత్యంత ముఖ్యమైన విషయం, మొట్టమొదటిగా మానవుడికి మానవ స్వభావానికి అతి ముఖ్యమైనది అతని ప్రవర్తన. ఆ తర్వాత వచ్చేది క్రమశిక్షణ, ఆ తర్వాత విధి నిర్వహణ, చివరగా వచ్చేది భక్తి. కాబట్టి ఈ క్రమశిక్షణ, విధి నిర్వహణ, ప్రవర్తన, భక్తి అనబడు 4 కలిపి మానవ స్వభావాన్ని నిర్మిస్తాయి. ఈ మానవ స్వభావం అనే ఈ సౌధం పైన ఈ పైన చెప్పినటువంటి 4 స్తంభాలపై కూడా నిలబడుతుంది అని స్వామివారు చెప్తున్నారు. అదేవిధంగా మనం ఎన్నో ఉదాహరణలను స్వామివారి అనుగ్రహంతో చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి శక్తిని భగవంతుడు మనకిచ్చి ఎంతో హృదయంగమంగా, అంటే మనకి సముద్రం గురించి కూడా చెప్పుకోవాలంటున్నారు స్వామివారు. సముద్రము ఆ చెత్త వచ్చిందనుకోండి తనలో ఉండనివ్వదు. చెత్త పడిన వెంటనే బయటికి నెట్టివేస్తుంది. లేకపోతే ఆ చెత్త పెరిగి పెరిగి సముద్ర స్వరూపం మార్చి వేస్తుంది. ఈ అగాధమైన అగమ్యమైన సముద్రము కూడా అణుమాత్రమైన మాలిన్యమును తనలో చేర్చుకొనుటకు అంగీకరించదు. చూడండి ఎంత చక్కటి అనుగ్రహం. అంటే మనకి స్థిత ప్రజ్ఞత కావాలంటున్నారు. స్థిత ప్రజ్ఞత, ఆ స్థిత ప్రజ్ఞ అంటే మనం చేసిన, ఇప్పుడు మనం కరిష్యే వచనంతవా అంటాం, దాన్ని ఏమంటారు, జ్ఞానేన శూన్య పశుభి సమాన అని స్వామి చెప్తున్నారు. స్వామి అంటే స్థిత అంటే స్థిరమైన, ప్రజ్ఞ అంటే జ్ఞానం, అంటే ఎరుక, అంటే స్వస్వరూప జ్ఞానం పొందాలంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహాలు. ఇవన్నీ మనం అంటే దీన్ని ఏమంటారంటే మనకి భగవంతుడు వసగినటువంటి ధర్మాష్టకము అంటారు. ఆ భగవద్గీత సాంఖ్యయోగంలో కొన్ని శ్లోకాలు కూడా మనకి విశదపరిచారు స్వామివారు. అవన్నీ కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి దైవికం అంటే తన వల్ల కలిగేది, అంటే భౌతిక ప్రవేశము లేదా పంచభూతం వల్ల కలిగింది. విధివశమున సంభవించే ప్రకృతి వైపరీత్యములు, అంటే సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, సంబంధాలు, ఇవన్నీ కూడా పాపములు చేయవద్దని హెచ్చరించుటకు దుఃఖములు వచ్చుతున్నది, పుణ్యములు చేయాలని చెప్పటకు సుఖములు వస్తున్నాయి అని తలచాలి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఉపదేశించారు. అంటే స్థిత ప్రజ్ఞతకి 4 ప్రతిబంధకాలని చెప్తున్నారు స్వామి. అవిద్యా ప్రతిబంధకము, ప్రజ్ఞా ప్రతిబంధకము, కుతర్క ప్రతిబంధకము, విపర్యయ దురాగ్రహ ప్రతిబంధకము. ఇవన్నీ కూడా చాలా విశ్లేషణ చేసినప్పుడు, వాటిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ కూడా వస్తాయి. వాటినే ఏమంటారు, అష్టమదాలు. అలాగే అంటే అష్టమదాలు అంటే కుల, బాల, యవ్వన, సౌందర్య, విద్య, ధన, తపో, రాజ్య మదాలు, ఇవన్నీ కూడా అష్టమదాలు అంటారు. వీటిని కనుక మనం త్యజించినట్టయితే, అంటే మాధవత్వం అనేది సృష్టించబడేది కాదు కదా,
సహజంగా ప్రకాశిస్తూ అందరిలో ఉంటుంది. ఇవన్నీ త్యజించినప్పుడు వాటిని ఏమంటారు? ఆ 16 షోడశ కళలు అంటారు. అంటే ఈ అష్టమదములు కానివ్వండి, అరిషడ్వర్గాలు అని, రజోతమ గుణాలు, ఈ 16 దోషాలు వాటిల్లో వీటిని మనం చక్కగా వదిలినప్పుడైతే ఇవన్నీ కూడా భగవంతుడు మనకిస్తాడు. అవన్నీ భగవంతుని యొక్క స్వరూపాలుగా భావిస్తూ భగవంతుని దర్శనం కోసం మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తపన పొందాలి అంటున్నారు. ఆ తపన ఏ విధంగా అంటే, క్రమము తప్పకమింట ప్రతిదినంబును భానుడోదయాస్తముల నందనేల గగనంబునకు కాంతికేసెయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కొనక తాపవనుండు జీవకోటుల బ్రోవ వీవనేల అనిశంభు కలకల ధ్వనుల నవ్వుచున్నది సలిలమై ప్రవహించు చందమేల ప్రకృతిలో నిందు చూచిన భ్రమయేల భువిని ధన కుల మత జాతి భేదమేల ఎవని ఆనతినిది ఎల్ల ఇట్లు జరుగు ఇతడని ఇతడే అతడంచును సర్వులకు అధిపతి అనుచు కాంచరయ్యా. అంటే స్వామివారు చెప్తున్నారు, అసలు మానవుని విధి ఏమిటి? మొట్టమొదటిగా మనిషి తన తల్లిదండ్రులను ప్రేమతో, కృతజ్ఞతాభావంతో, గౌరవంతో ఆదరించాలి. రెండవది సత్యం వద ధర్మంచర, అంటే ఎల్లప్పుడూ కూడా సత్యమనే పలకడం, ధర్మంగా ప్రవర్తించడం. ఇంకా మూడవది ఏమంటే, ఏ కొద్దిపాటి సమయం తీరిక చిక్కిన మనసులో భగవంతుని నామరూపములు స్మరించడం. నాలుగవది ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కానీ, వారిలో తప్పులు ఎంచడం కానీ, ఏ రూపంలోనే కానీ ఇతరులను హాని చేయడం కానీ చేయకూడదు అంటున్నారు. అంటే మనకేంటి ముఖంగా ఏర్పడేది? అపనమ్మకము. ఈ అపనమ్మకం ఏర్పడుతూ ఉంటుంది ప్రతి దాంట్లో. ఇది చేస్తే వస్తుందా, చేయకపోతే వస్తుందా, ఈ విధంగా జరుగుతుందా, ఎట్లా చేయాలి? ఈ మాయదారి రోగం అన్నమాట. ఇది చాలా వేగంగా వ్యాప్తిస్తూ ఉంటుంది. అంటే మనం ఆ విశ్వాసమాన్ని కోల్పోతూ ఉంటాం. అవంతా కూడా బూడిద పాలవుతూ ఉంటాయి. అంటే సంశయము, కోపము, విషము, రోగము అనే వాటిని ఏమాత్రం పెరగనివ్వకుండా ఆదిలోనే తుంచివేయాలి. నమ్మకం పెంచుకోవడానికి అవసరమైన నిదర్శనాన్ని అదే మీకు కలిగిస్తుంది. ఇప్పుడు రామనామం చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తారంటే, రామనామం ఆత్మనేసి వచ్చింది. రమయతీతి రామః అనగా అందరినీ రమింపజేసేది రామనామం. సమస్త ఆనందాలకు మూలము కూడా ఆత్మ. ఆత్మస్వభావము బ్రహ్మానందమే. ఈ రామనామము శైవులు, వైష్ణవులు ఇరువురు జపించవచ్చును. నారాయణ మంత్రంలోని రా అనే బీజాక్షరం ఓం నమో నారాయణ అష్టాక్షర మంత్రం. ఓం నమ శివాలోని మా రెండూ కలిపి రామనామం అవుతుంది. హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే శివుడు. ఈ రెండు పదాలు హర అనే శబ్దం నుంచే కదా పుడుతున్నాయి. అదే అనే పదమునికి అర్థం నశింపజేయడం, తొలగించడం, పోషింపజేయటం, విధులు నిర్వహింపజేయడం అనే అర్థాలు. అవి భగవంతుని విధులు. ఎడతగిన నామస్మరణతో పగళ్ళు రాత్రులను పవిత్రం చేసుకోవడమే మనిషి విధి. మీరు ఆ విధంగా చేస్తే, మీరు ఏ నామంతో రూపంతో భగవంతుని స్మరిస్తున్నారో ఆ రూపనామాలతో మీకు తప్పకుండా ప్రత్యక్షం కాక తప్పదు. అంటే మానవత్వము, పశుత్వము, దివ్యత్వముల సమ్మేళనమే మానవుడు. తనలోని పశుత్వాన్ని పారదొలకపోవడం వల్ల కూడా చాలా విచారకరమైన విషయంగా భావించాలి. అంతకంటే విచారకమైన విషయం తనలోని దివ్యత్వాన్ని అభివృద్ధి చేసుకోకపోవడమే. శ్రీకృష్ణ అవతారంలో, వారి లీలలను, మహిమలను ధ్యానం చేయటం మానవులోని దివ్యత్వాన్ని పెంపొందించుకోవడానికి ఖచ్చితమైన మార్గం. ఇవన్నీ కూడా మనం ఆ పరమాత్మ ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తూ ఆ యొక్క అనుగ్రహాన్ని, అంటే స్వామివారు చెప్తూ ఉంటారు, భగవద్ అనుగ్రహం కోసం నోచుకోని జీవితమే కాదు, భగవంతుని యొక్క ప్రేమ పొందలేని జన్మే కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గం స్వీకరించి అవసరమైన సాధన చేస్తూ సాయి ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి పాత్రులు అవ్వాలని చెప్తున్నారు. విజ్ఞత లేని విద్య, సరైన తీర్పు లేని విజ్ఞత, లౌకిక జ్ఞానం లేని మానవుడు, నైపుణ్యం లేని పని, అవగాహన లేని పాండిత్యము, అధికారం లేని శక్తి, సత్యము లేని పలుకులు, మాధుర్యము లేని సంగీతము, భక్తి లేని పూజ, నమ్రత లేని విద్యార్థి, శ్రోతల మనసులను రంజింపచేయని ఉపన్యాసం, ఇవన్నీ కూడా నిరర్థకమైనవి. ఆ స్వామి చెప్తున్నారు. అంటే ఏం చెప్పారు? ప్రేమ అనే జలంతో, ప్రార్థన పశ్చాత్తాపము అనే డిటర్జెంట్తో మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకుంటే కోరికలు, మరకలు తొలగిపోవచ్చును. అప్పుడు భగవంతుడు అటువంటి హృదయంలో అనుగ్రహాన్ని నింపుతాడు. అందుకనే ప్రేమ, సహనమే ఎప్పుడు ఉంచుకోవాలంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావం కలిగించేవి. స్వామి చెప్తూ ఉంటారు, నేను మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నాను, అందువల్లే నేను మీలోని అతి స్వల్పమైన ఆలోచన అంతరంగాన్ని కూడా గ్రహించగలను అన్నారు. అంటే
అతి సన్నిహితుడైన, అత్యంత ప్రియమైన, అత్యంత ప్రేమాస్పదుడైన, అత్యంత ఆసక్తి గల స్నేహితుడు, బంధువు, సహచరుడు భగవంతుడే అందరికీ. స్వామి చెప్తూ ఉంటారు, నా శక్తి అపరిమితమైనది, నా జన్మను వివరించడం, అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే సాయి దివ్యత్వము ఎటువంటి అపనిందల వలన ప్రభావితం కాదు. దాని అభివృద్ధి ఎప్పటికీ కూడా ఆగిపోదు అని స్వామి చెప్తున్నారు. అదే విధంగా స్వామివారు ఎంతో హృదయంగా సద్భక్తులు ఏ విధంగా ఉండాలంటే, స్వామితో కనెక్ట్ కావాలంటే తపన ఉండాలి. అంటే స్వామి యొక్క అంటే ఆ ప్రియమైనటువంటి స్వామి యొక్క మహిమలో మునిగిపోవడమే ఉత్తమ మార్గం. ఇది మన కోరికలను పెంచుతుంది. ఒకసారి ఆ స్వామి వారు కొడైకెనాల్లో దైవ దర్శన సమయంలో ఈ విధంగా జరిగింది. అందరూ ఒకరోజు భోజనం చేయడానికి డైనింగ్ హాల్లో ఉన్నారు. స్వామి వారికి ఒక టెలిగ్రామ్ అందజేశారు. స్వామి బిగ్గరగా చదివారు, రాజమాత సీరియస్ గా ఉంది, వెంటనే రండి. స్వామి ఆ పేపర్ చింపి, పాస్పోర్ట్ ఇవ్వలేదు, ఆమె ఎలా వెళ్ళగలదు అని అన్నారు. స్వామి తన కథలను వింటూ ప్రపంచానికి సంబంధించిన కథలు మరిచిపోమని గుర్తు చేస్తారు. స్వామి మరొక ఉదాహరణ కూడా చెప్పారు. మనం ఒక బకెట్ నీటిని బావి దగ్గరికి ఉంచితే నెమ్మదిగా నీరు ఆవిరైపోతుంది. కానీ మనం ఈ బకెట్ ను నీటి కింద ఉంచితే అది ఆవిరైపోదు. ఇది సత్సంగం యొక్క ప్రాముఖ్యత మరియు స్వామితో మనకున్నటువంటి అనుబంధాన్ని అలాగే కొనసాగించుకోవటానికి ఇది బాగా సహాయపడుతుంది. మనం ఎప్పుడూ బిజీగా ఉన్నామని, సాధనకు సమయం లేదని అనుకుంటూ ఉంటాం. స్వామి ఒకసారి ఒక విదేశీ భక్తునితో అడిగారు, బంగారు నీ సాధన ఎలా ఉంది అని అడిగినప్పుడు అతను, స్వామి నాకు దివ్య ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం వలన సాధనకు సమయం లేదు స్వామి అని చెప్పారు. స్వామి అప్పుడు, నా ఉద్యమం ఏమిటి? మీలో ప్రతి ఒక్కరిని సత్య మార్గం వైపు తీసుకెళ్లటమే నా ఉద్యమం. అంతేకాక స్వామి అతనికి చెప్పారు, ఈ లక్ష్యానికి అనుగుణంగా మన జీవితాలను నడిపించడం స్వామితో కనెక్షన్ ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంటే అనవసరమైన విషయాలు ఎంతవరకు తీసివేయగలమనే దాని మీద మనం స్వామితో కనెక్షన్ విషయం ఆధారపడి ఉంటుంది. అప్పుడు స్వామి చెప్పారు, పోస్ట్ మ్యాన్ మనకు ఒక పుస్తకం పార్సిల్ ఇచ్చినప్పుడు పైన ఆ కవర్ కనుక తీసేస్తేనే లోపల పుస్తకం దొరక అలాగే మనలో ఉన్న స్వామిని చూడాలంటే పైన ఉన్న దుమ్ము, తుప్పు, నెగిటివ్ భావాలు మొదలైన అన్ని పొరలు తీసేయాలంటుంది. ఒకసారి బుద్ధుల వారు చెప్తున్న శిష్యులతో వెళ్తుండగా దారిలో ఒక మనిషి తాడుతో కట్టి ఆవును తీసుకెళ్ళటం చూసి శిష్యులను, ఎవరి చేత బంధించబడ్డారు అన్నారు. ఒక ఆవును కట్టి తీసుకువెళ్తున్నారు. శిష్యులు వెంటనే ఆవు మనిషి చేతిలో బంధింపబడింది అని సమాధానం ఇస్తారు. అప్పుడు బుద్ధుడు అన్నారు శిష్యులతో, తాడును కట్ చేయమనగా శిష్యులు అలాగే చేస్తారు. ఆవు స్వేచ్ఛగా పరిగెత్తసాగింది. మనిషి ఆవు వెంబడి పరిగెత్తాడు. అప్పుడు బుద్ధుడు మళ్ళా అదే ప్రశ్న వేయగా శిష్యులు, ఇప్పుడు మనిషి ఆవు చేత బంధింపబడ్డాడు అని చెప్పారు. అని చెప్పి స్వామి, మనం కూడా మన బంధాలను పెంచివేసినప్పుడు స్వామితో అనుబంధం పెరుగుతుంది అని చెప్పారు. స్వామితో అనుబంధం పెంచుకోవడం చాలా ఉత్తమ మార్గం. ఓ ప్రశ్న అడుగుతారు స్వామి, కుటుంబ సభ్యులతో అనుబంధానికి కారణం ఏమిటి అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? ఏదేవో చెప్తాం, వాళ్ళు ఎట్లా వీళ్ళెట్లా. ప్రేమతో నిండిన భక్తి ద్వారా భగవంతుని అనుగ్రహానికి, ప్రేమకు పాత్రలు అవుతాం. అందువల్ల మనం భగవంతుని మీద ప్రేమ అభివృద్ధి చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రేమకు, ప్రాపంచిక ప్రేమకు తేడా ఉంది. ప్రాపంచిక ప్రేమలో తీసుకోవటమే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రేమలో ఇవ్వటం మాత్రమే ఉంటుంది. అంటే అంతర్యామైనటువంటి స్వామి వారిని దర్శించాలంటే అంతఃశుద్ధి చాలా ముఖ్యం. అంటే చిత్తము భగవంతుడి చింతలన్నీ పోతాయంటారు స్వామి. ఒక భగవంతుని ఆజ్ఞని పాటించడానికి, భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి దగ్గర సంబంధం ఉంది. స్వామి మనకు గుర్తు చేస్తుంటారు, నా సందేశంలో దగ్గరగా ఉంటే నా నుంచి ఎప్పటికి దూరం అవ్వరు బంగారు అని చెప్పి ఉండాలి. అంటే దృఢ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఎట్లా ఉండాలి? గడియారంలో పెండుల వల్లే కాకుండా ఒకే వైపు దృష్టిని లేపే సముద్ర నాగుని కంపాస్ వల్లే ఉండాలంటారు. స్వామి మీద దృష్టి పెట్టినప్పుడు స్వామితో అనుబంధం చాలా సులభం అవుతుంది అంటున్నారు. అనుబంధం అంటే నేను
దాన్ని ఏ విధంగా భావించాలంటే, నేను భగవంతుని చేతిలో పనిముట్టిని మాత్రమే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్వామియే డ్రైవింగ్ చేస్తున్నారు. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు నేను భగవంతునిగా పని చేస్తున్నాను అని భావించాలి. అప్పుడు మనం కేవలం కనెక్ట్ అవ్వమే కాకుండా భగవంతులో ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కనెక్ట్ అయినప్పుడు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కదా. అదే స్వామిలో ఉంటే డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. దీనినే ఏమంటారంటే CIA అంటారు, కాన్స్టంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు. స్వామి ఏం చేస్తారు? సేవా త్యాగభావాలను ప్రేమిస్తారని మనం చూశాం కదా. సంగంగాని స్వామి కనెక్ట్ చేస్తాయి. నదులన్నీ కూడా ప్రవహించేది ఏమిటి? వాటి కోసం కాదు, ఇతరుల కోసం. ఆవులు పాలిచ్చేవి కూడా వాటి కోసం కాదు, ఇతరుల కోసం. వృక్షాలు పండ్లు ఇచ్చేవి వాటి కోసం కాదు, ఇతరుల కోసం. ఇవన్నీ కూడా స్వామి చెప్తూ ఉంటారా? అంటే మన మానవ శరీరం వచ్చింది ఇతరులకు సేవ చేయడానికే. మానవ సేవ మాధవ సేవ. ఇతరులకు సేవ చేసేప్పుడు ఎలాంటి భావం ఉండాలి? స్వామి ఒక ఇంటి మహిళా యజమాని, మరి ఆ ఇంట్లో పనిచేసే సేవకురాలు ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారు? సేవకురాలు ఎప్పుడు టైం అయిపోతుందా వెళ్ళటానికి ఎప్పుడు గడియారం చూస్తుండేది. ఎందుకంటే ఆమె జీతం కోసం పనిచేస్తుంది. ఆ ఇంటి యజమానులు కుటుంబ సభ్యుల కోసం ఆ 24 గంటలు కూడా, వారం రోజులు కూడా ఆత్మతృప్తి కోసం పనిచేసే సిద్ధంగా ఉంటుంది. భగవంతుని దివ్య ఉద్యమంలో కూడా మనం సేవ చేసేప్పుడు మన దృక్పథం కూడా ఆ యజమానులు ఏ విధంగా దృక్పథంగా ఉంటారో ఆ విధంగా ఉండాలంటారు స్వామి. ఎప్పుడైతే మన దృష్టి భగవంతుని మీద నుంచి ప్రపంచం వైపు మళ్ళుతుందో మనం భగవంతుడి నుంచి డిస్కనెక్ట్ అవుతాం. అంటే మనం ఎలా దూరం అవుతున్నామో చెప్తున్నారు స్వామి. భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అని అనుకుంటే ఆ భావన భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి అవరోధంగా ఉంటుంది. ఇది మనం మానసికంగా తయారు చేసుకున్న అవరోధం. మనం ఏం అడగాలి? కేవలం స్వామి కోసమే ప్రార్థించాలి. స్వామిని మనం కనుక పొందితే మనం అన్నీ పొందినట్లే. స్వామి ఒక చక్కని అనుగ్రహాన్ని మనకి ఇస్తున్నారు. దానికి ఒక కథ కూడా చెప్పారు. ఒక రాజు ఒక అందమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైనా ఏ వస్తువైనా ఉచితంగా పొందవచ్చు. ప్రజలు వారికి కావాల్సిన వారు తీసుకుంటున్నారు. ఇంతలో ఒక మహిళ వచ్చి అన్ని స్టాళ్ళు కూడా చూస్తూ చివరకు ఒక స్టాల్ వద్ద ఆగి ఏవైనా అడగవచ్చా అని అడుగుతుంది. అలాగే అని స్టాల్ యజమాని చెప్పగా తాను రాజును కలవాలని చెప్తుంది. తాను ఏవైనా తీసుకోవచ్చు, అందుకు రాజు అనుమతి అవసరం లేదని చెప్పగా రాజుగారిని కలవాలని ఆ అమ్మాయి పట్టుబడుతుంది. చివరకు రాజుగారు వస్తారు. రాజుగారిని కూడా ఏమైనా అడగవచ్చా అని అడుగుగా రాజుగారు సమ్మతించారు. అప్పుడు ఆ అమ్మాయి మీరే కావాలి అని ఆ మహిళ అడుగు. రాజు ఆశ్చర్యపడి రాజుని ఎందుకు కోరుకున్నావు అని అడుగుగా ఆమె అందమైన సమాధానం చెప్పింది. ఓ మహారాజా, నువ్వు నా వాడవైతే ఈ ఎగ్జిబిషన్ అంతా నాదే అవుతుంది అని చెప్పింది. అవును, మనం ఎప్పుడైతే స్వామివారమై స్వామి కొరకే జీవిస్తూ ఉంటామో అప్పుడు నిరంతరం స్వామితో కనెక్ట్ అయి ఉంటాము అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. మరి ఆ పరిపూర్ణ భక్తి అన్నారు స్వామివారు. ఒకసారి త్రయీ బృందావనంలో తరగతుల గురించి స్వామిని విద్యార్థులు ప్రార్థించారు. స్వామి ఆ విద్యార్థులను ఈ విధంగా అడిగారు, అసలు నేను త్రయీ బృందావనంలో మీకు తరగతులు ఎందుకు నిర్వహించాలి? అంతా ఒక ప్రదర్శన ఉంది, అందరూ పాక్షిభూతులే, అందరూ తాత్కాలిక పనివారే. స్వామివారు ఒక ప్రొఫెసర్ను ఇలా అడిగారు, పనివారు ఎన్ని రకాలుగా కర్మాగారంలో ఉంటారంటే ప్రొఫెసర్ గారు అడుగుతున్నారట. 2 రకాలైన పనివారులు ఉంటారు. శాశ్వత ప్రాతిపదికపై నిర్వహించినటువంటి పనివారు, తాత్కాలిక ప్రాతిపదిక నియమించిన పనివారు. మరలా స్వామివారు అడుగుతున్నట్ట, వారి జీతభత్యముల్లో ఎటువంటి భేదాలు ఉంటాయి? అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు చెప్తున్నారు, శాశ్వత పనివారుల జీతంతో పాటుగా బోనస్, ఇతర సౌకర్యాలన్నీ కూడా కరువు భత్యము, అద్దె భత్యము మొదలుగా అన్ని పొందుతారు. ఈ తాత్కాలికంగా పనిచేయవారును ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న జీతం మాత్రమే పొందుతారన్నారు. అప్పుడు స్వామివారు చాలా చిరునవ్వు, సుందర మందహాసం చేస్తూ పూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ భక్తితో ఉన్న భక్తులకు స్వామి అనుగ్రహమును అనవరతము కురిపిస్తూ బోనస్ వలె మరికొంత అనుగ్రహం కూడా జత చేసి వర్షిస్తారు. అంతేకాక సామీప్య, సారూప్య, ప్రేమ అను భత్యాన్ని కూడా అనుగ్రహిస్తారు అని చెప్పారు. అదే పరిపూర్ణ భక్తిగా, అంటే స్వామి వారికి సమీపంగా ఉండటం అనగా వారికి శారీరకంగా భౌతికంగా సమీపం ఉండటం అని చెప్పడం దీని యొక్క అంతరార్థం. స్వామి తరచుగా చెప్తుంటారు, ప్రేమను ప్రేమతో జయించండి అంటారు. ప్రేమను జయించడం అంటే అర్థం ఏమిటి? మనందరిలో అతి శక్తివంతమైన ప్రేమ ఉంది.
అయితే ఈ ప్రేమను మనం ఏ దిశగా ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం. ప్రపంచాన్ని ప్రేమిస్తే అది రాగం అని అంటారు, భగవంతుని ప్రేమిస్తే అది భక్తి అంటారు. అంటే స్వామికి ఎవరైతే ఆనందమును సంతోషమును కలిగిస్తారో అట్టివారు సద్భక్తులు. స్వామివారు ఒక చక్కటి ఉపమానం కూడా చెప్పారు. మనం ఈ తిన్నటువంటి ఆహారం ఉంటుంది కదా, ఇది శరీర అవయవాలన్నిటికీ కూడా శక్తినిస్తుంది కదా. భగవద్భక్తి భక్తుని కంటిలో చేరి మంచిని చూస్తూ ఉన్నట్లుగా, చెవులు మంచినే విన్నట్లుగా, నాలుక మధురమైన మాటలు చెప్పునట్లుగా, పాదములు మంచి ప్రదేశం వెళ్ళినట్లుగా, చేతులు మంచి పని చేయనట్లుగా చేస్తాయి. ఇదే భగవంతుని చేరు యొక్క ప్రత్యేకమైన మార్గము. అయస్కాంతం నిన్ను ఆకర్షించలేదంటే ఇనుము యొక్క లోపమే కానీ అయస్కాంత లోపం కాదు కదా. అదే విధంగా భక్తులు భగవంతుని అనుగ్రహం పొందలేకపోతున్నారంటే భక్తుని లోపమే కానీ భగవంతుని లోపము కాదు అని చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుడు అంటే మన ఆధ్యాత్మిక పయనంలో అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా అధిగమించాలి. ఎవరి కోసం చేస్తున్నా, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఆ భగవంతుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం చేస్తూ ఉన్నాము. నిరంతర ఎరుక అనేది నిరంతర సాధన కూడా చాలా అవసరం అంటున్నారు స్వామివారు. ఆయన దృష్టి మనం తప్పించుకోకుండా చేయాలి కదా. ఆ దృష్టి ఎప్పుడు మన మీద ఉండాలని చెప్పేసే స్వామివారు. అదే విధంగా స్వామిని పొందటం కూడా చాలా సులభం. అంటే మనసు యందు గనక స్థిరంగా పెట్టుకున్నట్టయితే ఆయన ఆ స్థిరంగా పెట్టుకున్న స్వామి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళరు కదా. అదే స్వామి గుర్తు చేస్తుంటారు. ఒక పర్యాయము ఒక భక్తుడు షిరిడీ బాబా వారిని తమ దర్శనం పొందిన వారందరూ లబ్ధి పొందుతున్నారా అని అడిగారట. అప్పుడు షిరిడీ బాబా వారు ఒక పూతతో నిండి ఉన్నటువంటి మామిడి చెట్టు చూపించారు. పూలన్నీ మామిడి పండ్లు అవుతాయా అని అడిగి, కొన్ని మాత్రమే పండ్లుగా మారతాయి, మిగతావి పువ్వులుగా పిందులుగా రాలిపోతాయి. అలాగే భక్తుల విషయం కూడా కొందరు మాత్రమే చివరి వరకు ఉంటారు, మిగిలిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు అని చెప్తారు. అంటే స్వామితో నిరంతరం అనుబంధం కలిగి ఉండటం చాలా అవసరం. అంటే ఒక గృహం ఉన్నది, అక్కడ భక్తితో గీతా పారాయణ చేస్తూ ఉంటారు, సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు, తపోవనం పారాయణ చేస్తారు, నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయటం వల్ల ఆ గృహమే ఒక దేవాలయం అవుతుంది. అప్పుడు భగవంతుడు అక్కడ ఉంటారు కదా. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమమహామ్యహం. అక్కడే భగవంతుడు కూర్చుంటాట, కృష్ణ పరమాత్మ కూర్చుంటాట. సుందరకాండ పారాయణ చేస్తుంటే ఎవరు వస్తారు? ఆంజనేయ స్వామి వారు వస్తారు. అటువంటివన్నీ ఆ రామాయణం చదువుతూ ఉంటారు. రాములు వారు, ఆ సీతమ్మ తల్లి, ఆ పరివార గణమంతా కూడా అక్కడ వచ్చి కూర్చుంటారు. అలాగే సాయి భాగవతం చదువుతాం, అక్కడ స్వామి వారు ఆశీనులై చిరుమందహాసంతో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారట. అదే స్వామి తత్వం. స్వామి ఏం చెప్పారు? నేను మీకు కావాలనుకుంటే మీరు తగిన అర్హత కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? నిరంతర కృషి సాధన చేస్తూ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? స్వామివారి బోధనలు, ఆజ్ఞలు పాటించడం చాలా ముఖ్యం. నా సందేశాలను అనుష్ఠించిన నాడు నీవు నాకంటే వేరుగా ఉండవన్నారు స్వామివారు. ఆయన చెప్పింది వినాలంటున్నారు. స్వామి ఏం చెప్పారు అవన్నీ కూడా అవగతం చేసుకోవాలంటున్నారు. స్వామి చెప్పేదండి ఇంకా నన్ను ప్రేమించడమే కాదు, నేను కూడా మిమ్మల్ని ప్రేమించేట్లుగా మీరు చేయాలి. అప్పుడే మీ భక్తి సద్భక్తిగా రూపాంతరం చెందుతుందని చెప్పారు. ఈ ప్రేమ త్యాగము భక్తులను స్వామి చెంతకు చేరుస్తాయి. ఒక పర్యాయం స్వామి వారు ఎన్నో విషయాలు మనకి, అంటే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం భగవత్ స్వరూపులుగా గుర్తించి మన ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా దైవభావాలన్నీ పెంచుకోవాలి, చెడు గుణాలని తొలగించుకోవాలి. స్వామివారు చెప్తూ ఉంటారు, మనిషి ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు. దివ్యత్వ గుణాలకు చేరుకోవాలని ముందుగా ఈ మానవత్వ గుణాలను అభివృద్ధి చేసుకోవాలంటారు. అంటే మన జీవిత గమనంలో అంతర్ మరియు బహిర్వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా స్వామి చెప్పారు. బహిర్వ్యవస్థ కన్నా అంతర్వ్యవస్థ చాలా ప్రధానమైనది. ఈ విషయం మనం చక్కగా అర్థం చేసుకోవడానికి స్వామివారు చక్కటి అనుగ్రహాలు మనకి ప్రసాదిస్తున్నారు. ఆ ప్రసాదాలన్నీ కూడా మనం స్వీకరిస్తున్నాం. జీవించడానికి, ఈ ఆధ్యాత్మిక జీవనంలో జీవించడానికి మరొక రోజును ప్రసాదించినందుకు భగవంతుని కృతజ్ఞత చెప్పాలి.
భగవంతుని మెప్పించి ఆనందపరిచే పనులు చేయాలి. ఇక్కడ గాంధీ గారు ఒక మాట చెప్పారు, నేను పరిపూర్ణుడును కాను అనే విషయం నాకు తెలుసు, కానీ నేను పరిపూర్ణత్వం పొందే దిశగా ప్రయాణం చేస్తున్నాననే విషయం నాకు సంతృప్తినిస్తుంది. అంటే మన ప్రతి దినచర్యలను కూడా ఆధ్యాత్మికం చేయాలి, అనునిత్యం భగవంతుని ధ్యానించాలి, దాన్ని సాధనా మార్గంలో పయనింప చేయాలి. అంటే మన అందులోని అంతర్గత దివ్యత్వాన్ని తెలియచేయడానికి ఏదైతే తోడ్పడుతుందో అదే సాధన అని చెప్పి స్వామివారు చక్కగా మనందరికీ కూడా ఇటువంటి విషయాలు ఒక్కసారి మహనీయులందరినీ స్మరణ చేసుకుంటూ, మననం చేసుకుంటూ, శ్రవణం చేసుకున్నాం. ఇటువంటి విషయాలు స్వామివారి వాక్కులుగా నాతో చెప్పించేటువంటి చక్కని అనుగ్రహాన్ని ప్రసాదించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సుకుమార సుందర పాదములకు శిరస్సు వంచి ప్రణమిలుతూ, ఆత్మీయ నాన్నగారు అమ్మగారికి కూడా శిరస్సు వంచి ప్రణమిలుతూ, స్వామివారి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందే విధంగా భగవత్ అనుగ్రహాన్ని చక్కగా ఆయన ఇచ్చారు కదా మనకి, ఆ ఇచ్చిన దాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఆయన పాదములను ఎల్లప్పుడూ శరణ వెళితే మన జీవితం ఆ స్వామికి అంకితం చేస్తూ, దైవతం మనుషాకారం నమన్ మరుదలోకహం ప్రేమస్వరూపిణం నమామి స్వామినం సత్యసాయినం. ఆ విధంగా స్వామివారి ఈ రోజున నాకు ఈ అహం సత్యబోధక సత్సంగములో చక్కని అవకాశాన్ని, చెప్పేటువంటి శక్తిని స్వామివారు నాకు ఇచ్చినందుకు ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క భక్తితో శ్రద్ధతో చెప్పిన విషయాలు మీకు అందరికీ కూడా శ్రవణపేయంగా ఉన్నాయని భావిస్తూ, మీ అందరికీ సమూహ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం, సాయిరాం, సాయిరాం.